వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో పొత్తులపై కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామంటూ కూడా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని అమిత్ షా వెల్లడించారు. మరోవైపు డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు కేంద్ర మంత్రి. డీలిమిటేషన్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో పసలేదు అనేటువంటి ఆరోపణ చేశారు. మరోవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పైన అధ్యయనం జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అనేటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే నిన్న జరిగినటువంటి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ కి సంబంధించిన తిరస్కరణలో అసలు బీజేపీ పాత్ర లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి డీలిమిటేషన్ బిల్లులు, అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పైన కూడా అధ్యయనం జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అన్నారు. మొత్తం మీద కేంద్ర మంత్రి వ్యాఖ్యలపైన తెలంగాణ బీజేపీ నేత బూరా నర్సయ్య గౌడ్ స్పందించారు. ఇంతకైనా ఏం వ్యాఖ్యానించారో ఓసారి విందాం. తెరవలే, ఢిల్లీలో మూడో కన్ను తెరవలే, ఇంకా వేరే భయం ఉంది. ఇప్పుడే చెప్తే బాగుండదు, తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో తెలుస్తుంది. ఇంకా మా వాళ్ళు తాడాయి తెరవలే, ఢిల్లీలో మూడో కన్ను తెరవలే, ఇంకా వేరే భయం ఉంది. ఇప్పుడే చెప్తే బాగుండదు, తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో తెలుస్తుంది. ఇంకా మా వాళ్ళు తాడాయి తెరవలే, ఢిల్లీలో మూడో కన్ను తెరవలే, ఇంకా వేరే భయం ఉంది. ఇప్పుడే చెప్తే బాగుండదు, తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో తెలుస్తుంది. ఓవైపు తెలంగాణలో పొత్తులపైన కేంద్ర మంత్రి అమిత్ షా చెప్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇంకా మూడో కన్ను తెరవలేదు. సో వచ్చేటువంటి ఎన్నికలు అనేటువంటి అంశాల మీద సంచలనమైనటువంటి ప్రకటనే వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో అసలు పొత్తులే అవకాశం లేదు, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది అనేటువంటి రీతిలో మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటే పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ఏదైతే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీనాక్షి నటరాజన్ కి సంబంధించి ఏదైతే రాజ్యసభ సీటు వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏం లేదు, బీజేపీకి అసలు ఆ తిరస్కరణకి బీజేపీ ఎలాంటి సంబంధం లేదు, ఖచ్చితంగా ఈసీ తన పని తను చేసుకోబోతుంది, దాంట్లో బీజేపీకి ఏం పని ఉంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాంతో పాటు ఆ చిట్ లో భాగంగా చాలా అంశాలపైన ఆయన మాట్లాడాడు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. సో గతంలో ఏదైతే మోడీ అమిత్ షా చేసినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా మరి ఇప్పుడు అడుగు పడిందని చెప్పుకోవచ్చు సిరాజ్. ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్ లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గానీ 2029 అసెంబ్లీ ఎలక్షన్స్ లో గానీ ఖచ్చితంగా మేము ఒంటరిగానే పోతాము అనే మరి మార్పును కూడా అమిత్ షా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. మేము పొత్తులతో వెళ్లే అవకాశం లేదు, ఇక్కడ ఏదైతే జనసేనతో పొత్తు ఉంటుంది అని ఊహాగానాలు వచ్చినాయి. అలాగే టీడీపీతో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోయే అవకాశం ఉంటది. లేదా రెండు పార్టీలు కాకపోయినా తెలంగాణలో ఎంతో కొంత ఉనికి ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తో అయినా పొత్తు పెట్టుకునే యోచనలో ఉంటుందని ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ బయట నడిచిన రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అమిత్ షా ఒక్కసారిగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో మేము ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదు, ఒంటరిగానే వెళ్తాము, తెలంగాణలో అన్ని ఎన్నికలకు కూడా మేము ఒంటరిగా పోటీ చేస్తాము, మా వ్యూహం మాకుంది, ఖచ్చితంగా మేము 2029లో అధికారంలోకి రాబోతున్నాం తెలంగాణలో అంటూ కూడా ఆయన ప్రకటన చేశారు. సో ఒక్కసారిగా ఈ అంశం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఓ చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు డీలిమిటేషన్ పైన కూడా ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి, అంటే ఉత్తరాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది, ఎందుకు మరి ఉత్తరాది రాష్ట్రాలకు ఇంతగానం అన్యాయం జరుగుతుంటే మోడీ అమిత్ షా పట్టించుకోవట్లేదంటూ ఏదైతే మరి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు డీలిమిటేషన్ వల్ల దేశంలో ఏ రాష్ట్రానికి గానీ అటు దక్షిణాదికి గానీ ఉత్తరాదికి గానీ ఎలాంటి నష్టం జరగదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతోంది. దాంతో పాటు వచ్చే ఎలక్షన్స్ అన్ని కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు చేసే ప్రక్రియలో కూడా మరి ఆ బిల్లు పైన కూడా కొంత అధ్యయనం జరుగుతుంది అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఒక్కసారిగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏదైతే
ఆయన కామెంట్ చేశారు, తెలంగాణలో బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్తుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఇదే రకమైనటువంటి పొత్తు ఉండదు అనేటువంటి కామెంట్ ఎన్నికల్లో కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, తెలంగాణ బీజేపీ నేతలు కూడా చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నారు. బీజేపీ మూడో కన్ను తెరుస్తుంది అనేటువంటి కామెంట్స్ కూడా బూరా నర్సయ్య కూడా చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా సిరాజ్, అంటే అప్పుడు 2024లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అక్కడ సిచ్యువేషన్ లో భాగంగా అక్కడ పొత్తులోకి వెళ్ళింది. అక్కడ బీజేపీ క్యాడర్ గాని, బీజేపీ కార్యకర్తలు గాని, బీజేపీ పట్ల మరి ప్రజలు గాని మక్కువ చూపే అధికారం లేదు. కానీ ఇక్కడ తెలంగాణలో రాజకీయాలు వేరు కాబట్టి ఇప్పటికే 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలా స్ట్రాంగ్ ఏదైతే క్యాడర్ ఉంది, ఇప్పుడు ఇంకా కొంత మరి క్యాడర్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ జోష్ అనేది కూడా ఉంది. ఇప్పుడు మొన్న గెలిచినటువంటి 3 రాష్ట్రాల ఫలితాలు కూడా ఇప్పుడు బీజేపీలో ఆ జోష్ని పెంచే ప్రయత్నం చేశాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యూహం అంతా పనిచేస్తుంది. ఒంటరిగానే పోతాం. ఇప్పటికే ఏదైతే బూర నర్సయ్య చెప్పినట్టు, అంటే మాకు అధిష్టానం నుంచి చాలా క్లియర్ గా మా పనులు మమ్మల్ని చేసుకోమంటున్నారు. మేము చాలా క్లారిటీతో ఉన్నాం. 2029లో మేమే గెలుస్తున్నాం, బీజేపీ పార్టీ గెలుస్తుంది, మాకు ఎవరు పోటీ లేరు, మాకు కాంగ్రెస్ పోటీ కాదు, బీఆర్ఎస్ పోటీ కాదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇంకా కొన్ని పైనుంచి మోడీ, అమిత్ షా, ఇంకా కొన్ని మాకు నితిన్ నబీ, ఈ ముగ్గురు కూడా ఇంకా కొన్ని మాకు కొన్ని ఏదైతే నిర్ణయాలు ఉంటాయో ఆ నిర్ణయాలను మాకు ఇంకా కొన్ని తెలిపాల్సిన అవసరం ఉంది. మూడో కన్ను తెరిచి ఒకవేళ మా వాళ్ళు వ్యూహాలు కనుక ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారో, ఎక్కడి నుంచి ఏ పార్టీలోకి వస్తారో మీరే చూస్తారు కదా అనేది కూడా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ప్రధానంగా సిరాజ్, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. దాంతో పాటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది. వాళ్ళ ప్లాన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ సమయంలో చాలా మార్పులు ఉండబోతాయి. మోడీ, అమిత్ షా, మోడీ పర్యటన తర్వాత ఆపరేషన్ తెలంగాణ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అనేయడానికి ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఎలక్షన్ అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగానే మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి కీలక నాయకులు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కీలక నాయకులు, అటు కాంగ్రెస్ నుంచి అయినా సరే, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అయినా సరే చాలా మంది నాయకులను తీసుకునే ప్రయత్నం కూడా, అంటే వాళ్ళ ఆపరేషన్ లో భాగంగా తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. ఆయన ఉద్దేశం మీరు విన్నారు బయటలో, ఖచ్చితంగా ఎవరెవరు ఎక్కడుంటారో మీరే చూస్తారు కదా అనే ఆయన మరి మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఒక మాస్టర్ ప్లాన్ అయితే మోడీ, అమిత్ షా చేసుకున్నారు. సో మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని, అటు కాంగ్రెస్ పార్టీని తొక్కి వాళ్ళు ప్రధానంగా ఎన్నికల్లో గెలవడమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతాం. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు ఎక్కడుంటారో కూడా మరి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణలో పొత్తులపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన కామెంట్ చేశారు. తెలంగాణలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని అమిత్ షా తేల్చి చెప్పేశారు. ప్రధానంగా డీలిమిటేషన్తో పాటుగా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి బిల్లులపైన కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కారంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, బీజేపీ పాత్రే లేదంటూ కూడా అమిత్ షా వ్యాఖ్యానించారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చిట్ చాట్ లో కీలకమైనటువంటి అంశాలని వెల్లడించినటువంటి మనం చూస్తున్నాం. పక్కా ప్లాన్ తో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే కేంద్ర బీజేపీ అధినాయకత్వం నుంచి, బీజేపీ అధిష్టానం నుంచి రాష్ట్ర నేతలకు ఒక బలమైనటువంటి సంకేతాలు వచ్చాయి అనేటువంటి అంశం మాత్రం చాలా బలంగా వినబడుతున్నటువంటి మాట. చూడాలి మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది అనేటువంటి అమిత్ షా వ్యాఖ్యలపైన ఏ విధంగా ఉండబోతుంది, ఎలా కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్ళబోతున్నారు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది.